రైతులు పంట వేసే క్రమంలో ఆహ్, అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడడం ద్వారా ముఖ్యంగా నేల కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటుగా రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. కేవలం రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటుగా ఈ పురుగు మందుల పిచికారీ చేసే క్రమంలో అత్యంత విషపూరితమైనటువంటి పురుగు మందులు నేరుగా రైతుల యొక్క శరీర భాగాలపై పడడం వల్ల వారికి అతి దీర్ఘకాలికమైనటువంటి సంతానలేమి, అదేవిధంగా క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా పండించిన పంటను తమ అవగాహన రాహిత్యంతో వినియోగదారులు కూడా సరైన శుభ్రత పాటించకుండా తినడం ద్వారా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వచ్చే క్రమంలో వ్యవసాయ శాఖ ప్రతి రైతును కూడా తప్పనిసరిగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలని సూచించడం జరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే స్కీమ్ ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయంలో వాడదగ్గటువంటి కషాయాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో, నాణ్యమైనటువంటి సేంద్రియ ఉత్పత్తుల్ని పండించాలనే ఉద్దేశంతో ఈ పథకంను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయటువంటి వివిధ రకాల పద్ధతులను, అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకొని తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకునే పద్ధతుల గూర్చి విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏ టెక్నాలజీ అయినా కూడా మన దేశంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఆసక్తి చూపరు. అదే టెక్నాలజీని తక్కువ ఖర్చుతో చేసే విధానం పైన వ్యవసాయ శాఖ దృష్టి పెట్టి రైతులను తక్కువ ఖర్చుతో ఏ విధంగా తమ పంట పెట్టుబడి ఖర్చుల్ని తగ్గించుకోవాలనే అంశాలపైన విస్తృతంగా పరిశోధన చేస్తూ వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది.